హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరొక జాబ్ నోటిఫికేషన్స్తో మరొకసారి వీడియో చేస్తున్నాను. సో జాబ్స్ కనుక చూసుకుంటే మనకి కాగ్నిజెంట్లో ఉన్నాయి. సో వాక్ ఇన్ డ్రైవ్ ఇది ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 22 to 26 వరకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ 0 years అంటే ఫ్రెషర్స్ ఎలిజిబుల్. 30 వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్కి. అండ్ టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే 13th June, అంటే ఇవాళ జాబ్ పోస్టింగ్ నుంచి చేస్తుంది 11th June. సో ఎల్లుండి 13th June సాటర్డే రోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి 10 AM to 1 PM వరకు. అండ్ కాగ్నిజెంట్ వాళ్ళ ఆఫీస్లోనే ఉంటుంది. సో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తారు, బిల్డింగ్ నెంబర్ 20, రహేజా మైండ్ స్పేస్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఉంటుంది. సో ఇది అడ్రస్ కనుక తెలియకపోతే మీరు గూగుల్లో యాడ్ చూసి మీరు గైడ్ అవ్వండి. లేదు అంటే మీకు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది. సో ఫార్ అవే వాళ్ళకి చిన్న సజెషన్ ఇది. సో మీరు గూగుల్లో కూడా పెట్టి చూసుకోవచ్చు అడ్రస్, లొకేషన్. అండ్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా చూసుకుంటే వాక్ అండ్ డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫర్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 22, 23, 24, 25 ఆర్ 26 వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. 3 or 4 year ఫుల్ టైమ్ డిగ్రీ ఓన్లీ ఆర్ ఇన్వైటెడ్ టు అప్లై. సో అదేవిధంగా ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే కలవాలో కూడా మెన్షన్ చేస్తారు. కేశవ అనే పర్సన్ అక్కడ కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి. సో టైమింగ్ గమనించండి, 10 AM to 1 PM వరకు. అండ్ ఇంకా ఫర్దర్ చూసుకుంటే ఏమేమి తీసుకురావాలి డాక్యుమెంట్స్ చూసుకుంటే మనకి అప్డేటెడ్ రెజ్యూమ్, అదేవిధంగా జిరాక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి. సో ఒక జిరాక్స్ కాపీ కావాలి, గవర్నమెంట్ ఐడి. అదేవిధంగా ఒరిజినల్ పాన్ అని కూడా మెన్షన్ చేస్తారు బ్రాకెట్లో. సో పాన్ కార్డ్ కూడా తప్పకుండా తీసుకెళ్ళండి జిరాక్స్తో పాటు. అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలి. అండ్ ఇంకా ప్రిఫర్డ్ స్కిల్స్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఫ్లూయెన్సీగా మాట్లాడడము, రీడింగ్ అండ్ రైటింగ్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంఎస్ ఆఫీస్ ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ అండ్ జాగ్రఫీకి సంబంధించి కూడా ఫెయిర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఇంటర్నెట్లో చూడండి. సో దీనికి సంబంధించి వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము సెర్చ్ చేస్తే ఇంటర్వ్యూకి మీరు బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన కాస్త అవగాహన కూడా వస్తుంది మీకు. అండ్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారు. సో రొటేషన్ షిఫ్ట్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా రెడీ అయి ఉండండి. సో తప్పకుండా ఫ్రెషర్స్ మాత్రం అటెండ్ అవ్వండి. మంచి ఆపర్చునిటీ, మంచి కంపెనీ. సో డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ కూడా కంపెనీలో ఉంటుంది కాబట్టి సో మీకు సెలెక్ట్ అయిన వెంటనే కూడా త్వరగా జాయిన్ అవ్వడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా క్యారీ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఫ్రెషర్స్కే కాకుండా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మనకు వాక్ ఇన్ డ్రైవ్ ఉంది, సేమ్ డేట్. మనం చూసుకుంటే కనుక 13th June. సో సాటర్డే రోజే ఇది కూడా. సో ఎస్పీ కస్టమర్ సపోర్ట్కి వాక్ ఇన్ డ్రైవ్ ఉంది, అంటే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే 1 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టైమ్ అండ్ వెన్యూ ఇక్కడ చూసుకుంటే మనకి 13th June, అంటే సేమ్ డేట్ 10 AM to 1 PM ఉంటుంది. సో గమనించండి, అక్కడ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో రిజాల్వ్ కస్టమర్ సపోర్ట్ క్వైరీస్ వయా ఈమెయిల్, చాట్ అండ్ సోషల్ మీడియా ద్వారా అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మల్టిపుల్ ఛానల్స్ ద్వారా కస్టమర్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆఫీస్ లొకేషన్ కనుక చూసుకుంటే ఆఫీస్ బిల్డింగ్ 12A రహేజా మైండ్ స్పేస్లో ఉంటుంది. సో ఇంతకుముందు ఫ్రెషర్స్కి 20 బిల్డింగ్ నెంబర్, ఇది వచ్చేసి 12A. సో గమనించండి. సో ఇది కూడా సేమ్ రహేజా మైండ్ స్పేస్ లోపలనే. సో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. కాంటాక్ట్ పర్సన్ శరత్ కుమార్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే సేమ్ ట్రాకింగ్, ఈమెయిల్, చాట్ అండ్ సోషల్ మీడియా ఆఫ్ కస్టమర్ సపోర్ట్ రెజల్యూషన్ ఇవ్వాలి ఈ మల్టిపుల్ మీడియంస్ ద్వారా. అండ్ మీకు సంబంధించిన టార్గెట్స్ కానీ, తర్వాత టార్గెట్ గోల్స్, తర్వాత ఇవి మీట్ అవ్వాలి. 90% ఆఫ్ మోర్ దెన్ 90% క్వాలిటీ గోల్ అనేది ఉంటుంది. అండ్ ఎస్కలేషన్స్ ఏమైనా ఉంటే కస్టమర్స్ ద్వారా అవి కూడా హ్యాండిల్ చేయాలి. తర్వాత హ్యాండిల్ కన్సల్ట్స్ ఫ్రమ్ ది లోయర్ టైర్ టు అసిస్ట్ ఇన్ కేస్ రిజల్యూషన్. సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వచ్చే రిక్వెస్ట్ కూడా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ అక్రాస్ నైట్ షిఫ్ట్, ఎబిలిటీ టు వర్క్ ఇన్ రిచ్ డైవర్స్ ఎన్విరాన్మెంట్, హ్యాండిల్ కల్చరల్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు.
సో ఓన్లీ ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ టార్గెట్ గోల్ అచీవ్ చేయడం, మీట్ అవ్వడం అవన్నీ కూడా ట్రైనింగ్స్ అనేది అన్నీ కూడా మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డేట్స్ మరొకసారి చూసుకుంటే 13th of June. సో ఆ డీటెయిల్స్ కూడా ఏమేమి క్యారీ చేయాలని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు ఇక్కడ. బట్ ఇంతకుముందు జాబ్ నోటిఫికేషన్లో చూసినట్టుగా అప్డేటెడ్ రెజ్యూమ్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, తర్వాత పాన్ కార్డు, జిరాక్స్ కాపీస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్యారీ చేయండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.